సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిలో. ఈ రోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గంలో ఒక గ్రామం అయినటువంటి మోపాడు అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఈ మోపాడు గ్రామంలో మోపాడు చెరువు కింద ఉన్నటువంటి ఒక పంట కాలువలో మొత్తం చెట్లతో నిండిపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈ పంట కాలువ మొత్తం పిచ్చి చెట్లతో నిండిపోయి తీగలు అల్లుకుపోయి నీరు పారే పరిస్థితి అయితే కనబడటం లేదు. అసలు ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది, అసలు ఈ పంట కాలువని ఎవరు పట్టించుకోవటం లేదని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే వాపోతూ ఉన్నారు. అసలు ఈ పంట కాలువ ఇంత గతంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులే మొత్తం బాగు చేసుకుంటూ ఉండేవాళ్ళంట. అసలు ఈ చెట్లన్నీ నిండిపోవటంతో, ఈ పిచ్చి చెట్లన్నీ నిండిపోవటంతో ఇక్కడ మొత్తం గబ్బు చెట్లు, పిచ్చి చెట్లు, తీగలు అల్లుకుపోవడంతో ఈ పంట కాలువకైతే ఈ దుస్థితి అయితే ఉందంట. ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే ఈ పంట కాలువ చూస్తున్నట్లయితే మొత్తం పిచ్చి చెట్లతో గడ్డితో నిండిపోయిన పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలు అక్కడి నుంచి లాస్ట్ నుంచి ఇక్కడి వరకు చూస్తున్నట్లయితే మొత్తం చెట్లతోటి గడ్డితోటి మొత్తం అల్లుకుపోయి తీగలు అల్లుకుపోయిన దుస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలు రైతులు ఈ పంట కాలంని ఈ విధంగా ఎందుకు వదిలేశారు ఎవరికి అర్థం కావటం లేదు. అసలు దీని గురించి పట్టించుకునే నాదులే లేరనా, అసలు ఏ అధికారికి చెప్పినా కూడా దీన్ని బాగు చేస్తారనే ఉద్దేశం లేదనా, లేకపోతే అసలు ఎందుకు పట్టించుకోవటం లేదో, అసలు ఏ అధికారి ఎందుకు పట్టించుకోవటం లేదో, ఏ నాయకుడు దీని గురించి ఎందుకు పట్టించుకోవటం లేదో ఈ గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుందాం. నమస్తే పెద్దని, మీ పేరు? నా పేరు రమణయ్య. ఈ మోపాడు చెరువు కింద, మీ ఊరే కదా మోపాడు, చెరువు కింద ఉన్నటువంటి ఈ పంట కాలం మొత్తం తీగలతో నిండిపోయింది. ఎప్పటి నుంచి ఉంది ఈ పరిస్థితి? ఇది మన ఈ వర్షాలు పడ్డాల నుంచి ఉంది. అది మొత్తం క్లియర్ గా తవ్వించి బాగా చేస్తే క్లియర్ గా ఉంటది కాలువ. అంటే మీరు ఇంతకు ముందు ఎవరికైనా పై అధికారులకు తెలియజేశారు? ఇది వరకు మేము చేయలేదు, మేమే తవ్వించుకుంటుండేది అవసరం అయితే. ఇప్పుడు చెప్తున్నాం, తవ్వితే బాగుంటది. అంటే చెరువులోంచి వాటర్ వెళ్ళటానికి, కింద పొలాలకి వెళ్ళటానికి మొత్తం బాగా పొలాలు వేసేటప్పుడు తవ్విస్తాం మేము. అప్పుడు దాకా పోవాలంటే ఇప్పుడు తవ్వితేనే పోతాయి. అంటే మీరే తవ్వించుకునే ఇంతకుముందు చాలా వాళ్ళు అందరం కలిసి తవ్వించుకునేటోళ్ళం. ఇప్పుడు గిడ్డేది పట్టింది కదా, గవర్నమెంట్ ఏదైనా తవ్విస్తే ఆ పడ్డ నీళ్ళు పడ్డట్టు వెళ్ళిపోయేటట్టు ఉంటది. రైతులకు కొంచెం ఉపయోగపడింది అంతే. థ్యాంక్ యూ పెద్దయినా. నమస్తే పెద్దయినా, మీ పేరు? నా పేరు చెంగయ్య. మీ ఊరు మోపాడు కింద ఉన్నటువంటి పంట కాలం ఎప్పటి నుంచి ఆ విధంగా ఉంది? అది ఇప్పుడు మొన్న వర్షాలు పడ్డాంచే గడ్డి మలిసి ఉంది. అది వరకు ఎప్పుడు క్లియర్ గానే బాగా నీట్ గానే ఉంటది. ఒకవేళ నాలుకైలు పోసుకున్నా శుభ్రంగా చాలా వాళ్ళు తవ్వించుకునేది బాగా మంచిగా చేసుకుంటుంటారు. ఇబ్బంది ఇప్పుడైతే ప్రస్తుతానికి కాలం ఏం బాగాలేదు కదా, తీగలు అల్లుకుపోయి ఉన్నాయి. చాలా పైర్లు ఏం వేయలేదు కదా, నారు బారు పోయిపోయా, చెరువు నిండకపోయా, అందువని దాన్ని ఇప్పుడు పట్టించుకోవాలి. లేకపోతే నీట్ గానే ఉంటాయి, చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళకి మీరు ఏమైనా తెలియజేశారు ఇంతకుముందు? మేమేం చేయలేదయ్యా, మాకు ఇబ్బంది ఏం లేదు కదా చేయటానికి. దాని గురించి అది ఇంకా గవర్నమెంట్ కి తెలియజేసి తొందరగా చేసేసింది కదా. చేస్తారు అనుకో, సరే చాలా లేదండి చెరువు నిండితే అప్పుడు ఏదన్నా అవసరం అయితే తెలియపరచుకో. ఇప్పుడు దాని గుండా ఉపయోగం లేదు కాబట్టి మనం అది అట్లా. థ్యాంక్ యూ పెద్దయినా. నమస్తే బ్రదర్, మీ పేరు? మా పేరు మణిదీప్ అండి. మీ ఊరు ఈ మోపాడు గ్రామంలో మోపాడు చెరువు కింద ఉన్నటువంటి పంట కాలువ చాలా చెట్లతో నిండిపోయి, చాలా బురదతో నిండిపోయి ఎప్పటి నుంచి పరిస్థితి ఉంది? చాలా కాలం నుంచి ఉందండి. ప్రభుత్వం నుంచి మళ్ళీ వర్షాలు పడితే పండుతుంది, తీస్తున్నారు, మళ్ళీ పండుతుంది, కానీ అది కాలువ పోసి కొద్దిగా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అది చాలా అనంతపురం కూడా పోవాలి ఆ వాటర్ వల్ల పెద్ద కాలువ కాబట్టి ఒకసారి ట్రక్ కూడా తిరగబడింది, ఒక మనిషి కూడా చనిపోయారు కూడా కొన్ని రోజుల క్రితం. కాకపోతే దాన్ని పట్టించుకోవాలి కాబట్టి కొత్త ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎంత ముందు పట్టించుకోలేదు అన్నారు, ఇప్పుడైనా పట్టించుకోవాలని మేము అనుకుంటున్నాం. పట్టించుకొని బాగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. పోయినసారి పట్టించుకున్నా కానీ చూసినా కానీ మళ్ళీ ఎందుకు పట్టించుకోలేదు అన్నారు, ఇప్పుడైనా చూడాలనుకుంటున్నాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. విన్నాను కదా మోపాడు గ్రామ ప్రజలు చెప్పినటువంటి ఈ మాటలు. ఈ కాలువ, ఈ పంట కాలువ అనేది చాలా రోజుల నుంచి ఇట్లాగే చెట్లతో నిండిపోయి ఉందంట. అసలు పై అధికారులకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదని చాలా వాపోతున్నారు. తొందరగా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి గవర్నమెంట్ వారు కొంచెం దయ ఉంచి దీన్ని బాగు చేయాలని వాళ్ళు చాలా కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో మీ తిరుపతిరావు.